Welcome back, dear students. In previous video, we have discussed about verb and verb types. Now, let's see the questions on verb. Okay? Please see the first question. Last week, couple dash his birthday with his friends. See the question, I think the question is very clear. Last week, couple dash his birthday with his friends. Celebrating and celebrated. Yes. See, what is the difference? ఇచ్చిన 4 ఆప్షన్స్ లో డిఫరెన్స్ చూసారా నాన్న? లాస్ట్ వీక్ కపుల్ డాష్ హిస్ బర్త్డే విత్ హిస్ ఫ్రెండ్స్. హియర్ సెలబ్రేటింగ్ అండ్ సెలబ్రేటెడ్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? లాస్ట్ వీక్. సీ దట్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ అంటే ఆల్రెడీ ఇట్ వాజ్ హ్యాపెండ్, గడిచిపోయింది. సో దట్స్ వై సెలబ్రేటెడ్ is the right answer. The next one, see, Ankit has dashed a new bike. Ankit has dashed a new bike. Option C, bought, buy, buys, buying. See, ఏమవుతుంది ఆన్సర్ చూడండి. బాట్, బై, బైస్, బయింగ్. ఇక్కడ ఏం ఇచ్చారు? అంకిత్ హ్యాజ్. హ్యాజ్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఆల్రెడీ జరిగిపోయినప్పుడు, అంటే ఆల్రెడీ కొనేసాడు బైక్ ని. అంటే అంకిత్ హ్యాస్ బాట్ ఏ న్యూ బైక్. నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మెనీ ఇయర్స్ ఎగో దేర్ డాష్ టు కింగ్స్. చిన్నప్పటి నుంచి నంబర్ ఆఫ్ స్టోరీస్ చదువుతూ ఉంటాం. లాంగ్ ఎగో, మెనీ ఇయర్స్ ఎగో అని. సో అంటే ఏంటి ఇక్కడ? మెనీ ఇయర్స్ ఎగో దేర్ డాష్ టు కింగ్స్. దేర్ వేర్ టు కింగ్స్. పాస్ట్ టెన్స్ కాబట్టి, గడిచిపోయింది కాబట్టి, ఒకానొకప్పుడు రాజులు ఉండేవారు. సో దట్ ఈస్ వేర్. వేర్ ఈస్ ద రైట్ ఆన్సర్. Pause the video and note down every question along with the options. You have to write it. You have to write the questions and options. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ రాసి ఆన్సర్ రాస్తే తెలియదు, అది ఒక ప్లెయిన్ సెంటెన్స్ లా ఉంటుంది. Please note down the questions along with the option. Whenever you get time, pause the video and write it. Next, let's see the next questions. See the fourth question. Mohan always dash at night. Mohan always dash at night. Studies, being studied. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆల్వేస్ అని ఇచ్చారు, అంటే ఎప్పుడూ జరుగుతూ ఉండేది కాబట్టి స్టడీస్. దట్ ఈస్ స్టడీస్. మోహన్ ఆల్వేస్ స్టడీస్ అట్ నైట్. ఓకే, నెక్స్ట్ yeah, I think the fifth question is clear. His brothers dash taught us how to play chess. His brothers dash taught us how to play chess. See, ఇక్కడ ఎంతమంది నాన్న? బ్రదర్స్ అంటే ఎక్కువ మంది, మోర్ దెన్ వన్. సో ప్లూరల్. సో అందుకే ఇక్కడ ఏమొస్తుంది? థాట్. ఆల్రెడీ నేర్పించారు. సో హ్యావ్ థాట్. క్లియర్? హిస్ బ్రదర్స్ హ్యావ్ థాట్ us how to play chess. Next question. He has been dash this movie for 2 hours. Has been వచ్చింది చూడండి, ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ తో ఎండ్ అవ్వాలి. He has been dash this movie for 2 hours. Watched అంటే ఆల్రెడీ చూసాడు. వాచింగ్ చూస్తూ ఉండడం. సింగింగ్, మూవీకి సింగింగ్ ఏమైనా సంబంధం ఉండదు, మూవీ చూస్తాం కదా. నెక్స్ట్ డాన్సింగ్. సో నాట్ రిలేటెడ్. వాచ్డ్ అండ్ వాచింగ్. వాచ్డ్ అంటే ఆల్రెడీ గడిచిపోయింది. ఇక్కడ హ్యాస్ బీన్ అని ఇచ్చారు కదా, ఇంగ్ ఫామ్ తో యాడ్ అవుతుంది. వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్. దట్ ఈస్ వాచింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. He has been watching this movie for 2 hours. Next one. See, the questions are clear so far. See the seventh one. Yesterday my friend dash go to the park with me. Yesterday my friend dash go to the park with me. Does not, was not, did not, will not. So what will be the answer? Did not. So why we will get did not sir అంటే చూడండి, ఇది ఎప్పుడు నాన్న? వెస్టర్డే అంటే నిన్న, ఆల్రెడీ గడిచిపోయింది. మై ఫ్రెండ్ ఎంతమంది? ఒక్కడే. డాష్ గో టు ద పార్క్ విత్ మీ అంటే, సో వెస్టర్డే మై ఫ్రెండ్ డిడ్ నాట్ గో టు ద పార్క్ విత్ మీ. వాడు నాతో పాటు పార్క్కి రాలేదు అని. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. డాష్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. డ్రంక్
డ్రింక్స్, డ్రాంక్, డ్రింకింగ్. ఏం రావాలి? ఇలాంటి సెంటెన్సెస్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. డ్రింక్ ప్లస్ ఐఎన్జి, దట్ ఈస్ డ్రింకింగ్. అర్థమవుతుందా? డ్రింకింగ్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్. See, I think the questions are very much clear from this slide. Let's discuss. See the first question. When I reached her home, she was dash food. She was dash food. When I reached her home. Say this. When I reached her home. See, that is present tense, perfect present tense. See, షీ వాజ్ డాష్ ఫుడ్. ఏం చేస్తుంది? వాకింగ్, ప్లేయింగ్, కుకింగ్, కటింగ్. అసలు ఏ టెన్స్ అనేది పక్కన పెడితే చేయడానికి ఏముంది నాన్న? ఫుడ్ ని ఏం చేస్తాము? కుకింగ్ మాత్రమే చేస్తాం, అంతే కదా. ఫుడ్ ని ఏమైనా వాక్ చేయగలమా? ఫుడ్ ని ప్లే చేయగలమా? ఫుడ్ ని కటింగ్ చేయగలమా? సో ద రైట్ ఆన్సర్ విల్ బి కుకింగ్. ద నెక్స్ట్ వన్. షీ డాష్ ఏ కార్, సో షీ విల్ గో టు ఢిల్లీ ఇన్ ఇట్. షీ డాష్ ఏ కార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. ఆల్రెడీ ఆ కార్ ఉందా? ఆమె దగ్గర ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీకి. సో ఒక్కరే కాబట్టి షీ హ్యాజ్ ఏ కార్, సో షీ విల్ గో టు ద ఢిల్లీ ఇన్ ఇట్. కార్ ఈజ్ ఏ థింగ్, రైట్? కార్ ఈజ్ థింగ్ అండ్ here is one person is there, single lady, so that's why she has a car. Okay, next one. The mangoes dash being eaten by the poor children. See the question. The mangoes dash being eaten by the poor children. Is, or, have, has. ఏది కరెక్ట్? చూడండి, అన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయా? ఈజ్ అనేది సింగులర్ కి ఉపయోగిస్తాం కాబట్టి ఈజ్ కాదు, హ్యావ్, హ్యాజ్ కాదు. ఓకే, ఇంకేం మిగిలింది మనకి? ఆర్. ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ చూసారా? ఎస్ ఉంది. అంటే ఏంటి? ఎక్కువ మ్యాంగోస్ కాబట్టి ద మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై ద పూర్ పీపుల్. So the next question. Everybody dash laughing at us. Everybody dash laughing at us. Was, were, had and could. ఏమవుతుంది? ఎవ్రీబడి, అందరూ కాబట్టి. ఎవ్రీబడి అంటే అందరిని, ప్రతి ఒక్కరిని ఉద్దేశించారు కాబట్టి everybody was laughing at us. Everybody was laughing at us. Next question. Please copy the questions. Don't forget to copy the questions along with the options. The 13th question, please. He is poor, so he dash not buy this house. He is poor, so he dash not buy this house. Option A should, option B can, option C could, option D would. ఏంటన్నా ఏమవుతుంది ఆన్సర్? సో పర్ఫెక్ట్లీ can. He is poor, so he cannot buy this house. Cannot buy this house. అదే ఇక్కడ he is rich, so ఇక్కడ నాట్ లేకుండా ఇక్కడ రిచ్ ఉంటే గనక he can buy this house అని మనం పెట్టాలి. నెక్స్ట్ వన్. See the 14th question. Reena will come here to dash me. Reena will come here to dash me. Meeting me. Will come అంటే ఇంకా రాలేదు నాన్న, వస్తుంది. Will come. So meets, meet, meet. ఏమవుతుంది ఇక్కడ? సింపుల్ వెర్బ్, దట్ ఈస్ మీట్. రీనా విల్ కమ్ హియర్ టు మీట్ మీ. రీనా విల్ కమ్ హియర్ టు మీట్ మీ. ద నెక్స్ట్ వన్. See the 15th question. Dash is injurious to health. Dash is injurious to health. Smoke, smoking, smokes and smoked. ఏమొస్తుంది? మనం ఏ థియేటర్కి వెళ్ళినా సరే మూవీ స్టార్టింగ్ లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనకి వార్నింగ్ సెంటెన్స్ వస్తుంది కదా. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, దట్ ఈస్ స్మోకింగ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద క్వశ్చన్స్ 13, 14 and 15. Pause the video and note down. Yes. Now see, I hope the letters are clear. To score above 90% marks, one dash study hard. See, one will study hard, one can study hard, one could study hard, one must study hard. 90% marks రావాలంటే ఏం చేయాలన్నా? One must study hard, one
మస్ట్ స్టడీ హార్డ్, తప్పకుండా చదవాల్సిందే. విల్, కెన్, షల్ ఇవన్నీ కాదు. ఓకే, నెక్స్ట్. మై బ్రదర్స్ స్కోల్డెడ్ మీ బికాజ్ ఐ డాష్ త్రూ ద హిల్స్ లేట్ ఇన్ ద నైట్ when it was raining heavily. So this is, see, my brother scolded me because, okay, ఇక్కడ పోతులేండి, మా అన్నయ్య లేదా తమ్ముడు తిట్టాడు నన్ను. నెక్స్ట్, I dash through the hills late in the night when it was raining heavily. ఇక్కడ ఏంటి మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, డ్రోవ్, డ్రివెన్, డ్రైవ్ అండ్ డ్రైవింగ్. ఒక వెహికల్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక వెహికల్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తను. త్రూ ద hills late in the night when it was raining heavily. ఇక్కడ ఏం జరిగింది, సెంటెన్స్ చూడండి, స్కోల్డెడ్ అని ఉంది అంటే ఆల్రెడీ తిట్టేశాడు అంటే ఏంటిది, గడిచిపోయింది. సో వెర్బ్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఆల్రెడీ జరిగిపోయిన వెర్బ్ ని యూజ్ చేయాలి. దట్ ఈస్ డ్రోవ్. See, drove. Okay, because I drove through the hills late in the night. Next question. He dash speaks English very well. He dash speaks English very well. That is ability. మనం వీడియో 2 లో చెప్పాం చూడండి. సో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కి కొన్ని మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ చెప్పి అక్కడ వాటి యొక్క ఎబిలిటీ ఏంటి, పాసిబిలిటీ ఏంటి, రిక్వెస్ట్ కి ఎక్కడ యూజ్ చేయాలి, పర్మిషన్స్ కి ఏం యూజ్ చేయాలి అనేది చెప్పాను. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది can is used for ability. He can speak English very well. That is his ability. Next, note down the questions. See, 19th question. Read the question. His father had met with an accident, so he dash attended the function. ఏం జరిగిందన్న, his father had met అంటే ఆల్రెడీ జరిగిపోయింది, mad with an accident, so he dash attend the function. ఏమవుతుంది అప్పుడు, కెన్నాట, విల్నాట, షుడ్నాట, కుడ్నాట. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అందువల్ల ఫంక్షన్ కి అటెండ్ కాలేకపోయాడు కాబట్టి కుడ్ నాట్ ని మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. రాహుల్ హ్యాస్ డాష్ హిస్ కార్. రాహుల్ హ్యాస్ డాష్ హిస్ కార్. సి, సెల్లింగ్ హిస్ కార్, సెల్ హిస్ కార్, సెల్స్ హిస్ కార్, సోల్డ్ హిస్ కార్. ఇక్కడ ఏమి ఇచ్చారు, హ్యాజ్ ఇచ్చారు. హ్యాజ్ అంటే దేనికి, ఆల్రెడీ జరిగిపోయింది, కార్ అమ్మేశాడు, సోల్డ్. ఓకేనా, రాహుల్ హ్యాస్ సోల్డ్ హిస్ కార్. నెక్స్ట్ వన్. See, once there dash 2 villages near the river. ఇందాక వచ్చింది కింగ్స్ విషయంలో సేమ్. అప్పుడు ఏమవుతుంది, once there were ఒకానొకప్పుడు, once there were 2 villages near the river. క్లియర్, అర్థమైన క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ డౌన్ ద క్వశ్చన్స్. See the next question. You have learned your lessons, now you dash go to play. You have learned, ఏం జరిగింది, learned అంటే ఆల్రెడీ నేర్చేసుకున్నాడు. Now you dash go to play. So what will be the answer? See, may. Now you may go to play. You may go to play. May అనే దేనికి ఇక్కడ పర్మిషన్ అన్నమాట, ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. క్లియర్. నెక్స్ట్. My teachers dash checked our copies. My teachers dash checked our copies. ఇక్కడ టీచర్స్ అంటే ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తుంది, ఆల్రెడీ చెక్డ్ అంటే చెక్ చేసేసారు. క్లియర్, ఏమొస్తుంది, కాపీస్ అంటే నోట్ బుక్స్ నాన్న. సో మై టీచర్స్ హ్యావ్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హ్యావ్. మై టీచర్స్ హ్యావ్ చెక్డ్ అవర్ కాపీస్. నెక్స్ట్ వన్. See the 24th question. Due to his injuries, Ravi dash run fast. Injuries అంటే దెబ్బలు. ఓకే, Ravi dash run fast. May not, cannot, should not, would not. ఏమొస్తుంది, డ్యూ టు హిస్ ఇంజురీస్ రవి cannot run fast. Cannot run fast. Next one. See, 25th question. Dash God bless you with a child. This is wish. విషింగ్ అనమాట. మనకి హ్యాపీ బర్త్డేస్, బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తామో అలా విష్ కోసం మనం ఏ మోడల్ని యూజ్ చేస్తామని చెప్పాము. సి, మే గాడ్ బ్లెస్ యూ. ఇలానైనా దీవిస్తారు, బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఇలానే కదా ఇస్తారు. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సి, బ్లెస్ చేసేటప్పుడు ఏమైనా బ్లెస్ చేస్తారు నాన్న, మే.
May God bless you with a child. May God bless you with a child. See, the next one. He could not come because he has dash sick. He could not come because he has dash sick. Fallen sick. ఒంట్లో బాగోలేదు అందుకని రాలేకపోయాడు. Could not come. Okay. Yes. Please note down. Please note down the questions. Yes, dear students. Hope you are copying each and every question. Yes. Now see, I dash money so I will help you. I dash money so I will help you. If I have money so I will help you. నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక్క పర్సనే కాబట్టి I will help you అన్నాడు కాబట్టి మనీ గురించి. సో I have money ఉంది హెల్ప్ చేస్తాను అంతే. నెక్స్ట్ వన్, ఎవ్రీబడి డాష్ జంపింగ్. ఎవ్రీబడి, ఇక్కడ ఎవ్రీబడి అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ, ఒక్కొక్కరిని ఉద్దేశించి మాట్లాడినట్టు అర్థమవుతుందా? ఎవ్రీబడి అంటే అందరూ కదా, అందరూ ఆర్ పెట్టేద్దాము కాదు. ఎవ్రీబడి ఈజ్ జంపింగ్. ఇవి చూసుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎవ్రీబడి ఈజ్ జంపింగ్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ద పోలీస్మెన్ వాజ్ డాష్ బై అస్. ద పోలీస్మెన్ వాజ్ డాష్ బై అస్. వాజ్ అంటే దేనికి? పాస్ట్ టెన్స్ కి ఆల్రెడీ జరిగిపోయింది. అప్పుడు సీయింగ్ వస్తుందా, సి వస్తుందా, సా వస్తుందా? సీన్ వస్తుంది. Right answer is seen. The policeman was seen by us. Next one, we should stop him from dash on the road. We should stop him dash on the road. See ఏం వస్తుంది? See, run, running, ran and runs. So we should stop him అంటే ఇంకా కాదు, జరగలేదు కాబట్టి జరుగుతూ ఉన్న వాడిని అంటే పరిగెడుతూ ఉన్న వాడిని మనం ఆపాలి. దట్ ఈస్ from running on the road. Okay, see the next question. ఎక్కువ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామా, ఆపేద్దామా ఇక్కడితో? Let's see 5 more questions and finish. See the 31st one, Mr. Roy or Mrs. Roy. This is Mrs. Roy. MR dot unte Mr, MRS unte Mrs. Roy dash it in her hands when I saw her. ikkada lady nanna. So see this, carry, carrying, carried and carries. So that is option B, carried. Mrs. Roy carried it in her hands when I saw her. నేను ఎప్పుడైతే చూసానో అప్పుడు తన చేతిలో క్యారీ చేస్తూ ఉంది అని అర్థం. సో then the right answer will be carried. Okay, next one, the baby dash a cry of joy when he saw me. That is, the baby gives, gave, given, gave. ఏం వస్తుంది? This is give and that is gave. ఇక్కడ ఏనా when he saw me. When he saw me అంటే చూసినప్పుడు, ఆల్రెడీ చూసింది కాబట్టి సో అప్పుడు మనకి ఏమొస్తుంది? So already happened, so that's why gave. The baby gave a cry of joy when he saw me. Next one, please. Don't worry, I will finish here. Yes, sir. See, he will dash soon. He will dash soon. He will recovering, recovered, recovers. Soon అంటే ఇంకా త్వరలో జరగబోతున్నది, జరుగుతున్నది కాదు కదా. సో నాట్ రికవరింగ్. రికవర్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోవడం, రికవర్స్ అంటే జరుగుతూ ఉండడం. దట్ ఈస్ he will recover soon. He will recover soon. త్వరలో కోలుకుంటాడు అని. I rarely dash junk food. I rarely dash junk food. Eat nana. I rarely eat junk food. Eats, eat and eating ఇదేది రాదు. Eats. The next last question of the class. Lord Buddha dash in 483 BC. BC means before Christ. Before Christ. Lord Buddha died, D-I-E-D, in 483 BC. Clear? So hope you all understood this 35 questions. So if you not, please rewatch the video carefully. If you have any doubts, you can ask in online class. Thank you so much. I will explain you the next questions in the next video.
We provide online and offline coaching for Sainik School and Navodaya for both 6th and 9th entrance exams. You can contact our institute contact numbers. So thank you so much. Please subscribe for more videos.